మర్మాన్ని మనకు అందించినట్లు ఆ దేవుడే ఒక్కడై ఉన్నటువంటి దేవుడే, గుర్తుపెట్టుకోండి మాట, ఒక్కడై ఉన్నటువంటి దేవుడే ఆయనను కూర్చున్నటువంటి మర్మాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి, ఆయనను కూర్చున్నటువంటి మర్మాన్ని, ఆయన కూర్చున్నటువంటి రహస్యాన్ని మనము పరిపూర్ణంగా ఏ డౌట్ లేకుండా, గుర్తుపెట్టుకోండి, తోమాలో ఉన్నటువంటి డౌట్ కానీ మనలో చాలా మందిలో ఉన్నటువంటి అనుమానాలు కానీ ఈ అనుమానాలు ఏమీ లేకుండా ఆయన్ను స్పష్టంగా అంటే అర్థం ఏంటి? అసలు ఏ చిన్న అనుమానానికి కూడా తావు లేకుండా స్పష్టంగా దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఎవరు తెలుసుకోవాలి? కుమారుడైన యేసుక్రీస్తు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడిని ఎవరునో కూడా ఎప్పుడు చూడలేదు. తండ్రి అయినటువంటి దేవుడిని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కనుపరచడానికి యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుని మర్మంగా వచ్చాడు, రహస్యంగా వచ్చాడు. అంటే దాని అంతరార్థం ఏంటంటే ఆయన్ను చూచేటువంటి ఆశ పాపులైనటువంటి మనుషులుకుంటే అందరికీ తన ప్రత్యక్షతను తండ్రి అయిన దేవుడు తానే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతగా మనందరి కొరకు ఆయన్ను పంపి తన ప్రత్యక్షతను తన కుమారుడు ద్వారా మనకు తెలియపరిచాడు. ఏంటంటారు బ్రదర్ బిడ్డలారా? తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏకంగా చూడటమే మన విశ్వాసంలో ఉన్నటువంటి స్పష్టత. తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని వేరువేరుగా చూసేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడిగా కనపడతాడు. మనకి కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకు దేవుడిగా ఉంటాడు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన వాడిగా మాత్రమే కనపడతాడు. అందుకని ఈ రోజు సంఘాల గొడవ ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు అని మాత్రమే రాయబడదు కదా అని ఒక కోణంలోనే చదివి మరొక కోణంలో తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని సరిగ్గా స్పష్టంగా అర్థం చేసుకోలేక ఏం చేస్తా ఉన్నారట? కేవలం ఒక్క దేవుడే ఆయన తండ్రి అయిన దేవుడు అని భావిస్తా ఉన్నారు. బైబిల్లో ఎంతవరకు చదివాం కదా, ఎవరి దేవుడు అని రాయబడింది?